లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యములో వ్రాయబడిన మాటలు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఈరోజు మన అంశము, కోల్పోయారా ఏదైనా, మరలా ఆయన దయచేస్తాడు, నశించిన దానిని రక్షిస్తాడు అనే అంశంలో మనము ధ్యానం చేద్దాము. కనుక వాక్య భాగంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా మనము వాక్యాన్ని విందాం. ఇంటికాడు విషయాలు పక్కన పెట్టేద్దాం. అవి అన్ని దేవుడు అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడైన యేసయ్య వచ్చాడని దేవుడు చెప్తున్నాడు. కనుక నశించటం అంటే ఏంటి, వెదకటం ఏంటి, రక్షించటం ఏంటి అని ఆలోచిస్తే, నశించటం అంటే ఇంకొక భాషలో మనము తర్జుమాలు చూస్తే కనబడకపోవటం అని వ్రాయబడి ఉంటది. కనబడపోవటం అంటే ఏంటి, తప్పిపోయినట్టుగా, లేకపోతే అసలు పూర్తిగా పోయినట్టుగా, విడిచిపోయినట్టుగా. ఇవన్నీ కూడా దానిలోనే ఉంటాయి, నశించిన దానిలో. కనుక ఆయా తర్జుమాల్లో ఆయా భాగాలను అలాగా వాళ్ళు తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు తెలుగులో మాత్రం చక్కగా నశించిన దానిని అని తర్జుమా చేశారు. అంటే మనకు అర్థం అవ్వాలని. నశించిపోవటం అంటే తెలుసు కదా మనకి. చాలా మంది అంటూ ఉంటారు, నశించిపోయాడు అంటారు, లేకపోతే కృషించిపోయాడు అంటూ ఉంటారు. నశించటం పెద్దగా తెలపోయినా కృషించిపోయటం మాత్రం బాగా తెలుసు. అంటే బాగా ఇదైపోయారు అన్నట్టుగా. నశించటము అనగానే దేవునిలో నుండి దూరం అయిపోవటం అని అర్థం, తప్పిపోవటము అని అర్థం, లేకపోతే కనబడకపోవటం అంటాం. అలాగే ఇంకా కొన్ని అర్థాలను మనం చూసుకుంటే పూర్తిగా మరణించటము అని కూడా అర్థమవుతారంటది. మరణించటము, తప్పిపోవటము, కనబడకపోవటము, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన విషయాలే, పర్యాయ పదాలు అంటారే అలాగా. కనుక అలాంటి మనల్ని, చనిపోయిన మనల్ని మరలా బ్రతికించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఎందు విషయంలో చనిపోయామో పాస్టర్ గారండి అంటారా? పాపం విషయంలో మనం చనిపోయాం, అంతేనా? పాపం విషయంలో కాదు, పాపము చేస్తూ మనము మరణించిన స్థితిలోనికి వెళ్ళిపోయాం. కనుకనే దేవుడు మరలా మనల్ని ఆయన రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఒకసారి ఒక బిడ్డ, తన బిడ్డ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఒక బిడ్డ అనుకోకుండా కనబడటం మానేసింది, కనబడకుండా పోయింది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు, రోడ్డును పడ్డారు. 16-18 సంవత్సరాలు పెంచారేమో, బాగా చక్కగా అల్లారు ముద్దుగా పెరిగింది ఏమో. అకస్మాత్తుగా వాళ్ళు తెల్లారే చూసేసరికి మంచం మీద ఉండవలసిన బిడ్డ లేదు. ఆమె కోసము ఆయా గదులన్నీ వెతికారు, ఈ గదిలో ఉందేమో, ఆ గదిలో ఉందని. మొత్తానికి ఏ గదిలో కూడా లేదు. ఇక అప్పుడు బయట ఎతుకుతూ మొదలు పెట్టారు. రోడ్డును పడి గట్టిగా ఏడుస్తూ వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోడ్డు వీధి వెతుకుతానే ఉన్నారు. చిన్న కుటుంబం, చాలా సంతోషంగా ఉంటున్న కుటుంబం అది. అకస్మాత్తుగా ఏమైంది, ఒక తెల్లారుజామున ఈ గాలివాన్లాగా వాళ్ళ కుటుంబంలో ఈ దుఃఖము, ఈ ఆందోళన, ఒకలాంటి భయము, ఒక సన్నగా హృదయాన్ని కదిలించే బాధ, హృదయాన్ని పిండి చేస్తున్న బాధ. ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్ల అని ఆయా చోట్ల వెతుకుతూ ఉన్నారు. తీరా ఏం జరిగిందో తెలిసిన, అమ్మాయి ఎవరినో నమ్మి వెళ్ళిపోయిందంట. ఎవరినో నమ్మి వెళ్ళిపోయింది.
16-18 సంవత్సరాల వయసు దాకా చక్కగా తల్లిదండ్రులు పోషిస్తే ఈ అమ్మాయి ఏం చేసింది? ఎవరినో నమ్మి వెళ్ళిపోయింది. వాడేం చేశాడు? మోసం చేసి వ్యభిచార గృహాల్లో అమ్మేశాడు. వినండి, వ్యభిచార గృహాల్లో అమ్మేశారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఎవరు చెప్పారు, మీ అమ్మాయి అక్కడ ఉంది పలానా చోట అని. అంటే ఆ కన్న తల్లిదండ్రుల్లో హృదయంలో బాధ, ఆ బాధ బట్టి వాళ్ళు అసలు అమ్మాయి దగ్గరికి రాకూడదు, వెళ్ళకూడదు. కానీ వాళ్ళు అమ్మాయి ఆచూకి తెలవగానే ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంది అన్నది కూడా చూసుకోలేదు. ఆయా ప్రదేశంలోకి ఎందుకు వెళ్ళింది అని కూడా చూసుకోలే. హడావుడిగా అక్కడికి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి మా అమ్మాయే, మాకు ఇచ్చేయండి అంటే, మీ అమ్మాయే కానీ మేము 1,50,000 పెట్టి కొనుక్కున్నాం. ఎంత? 1,50,000 పెట్టి కొనుక్కున్నాము. మీకు ఇవ్వాలంటే 2 లక్షలు అయితే ఇస్తే మేము ఇస్తాం. ఇది సంగతి. అమ్మేసినోడు ఎటో వెళ్ళిపోయాడు. 1,50,000కి అమ్మాడు. ఇప్పుడు వాళ్ళ బిడ్డ వాళ్ళకి రావాలంటే 2 లక్షలు పెట్టాలి. కోటీశ్వరులు గనుక, మంచి సంపన్నవంతులు గనుక 2 లక్షలు ఇచ్చేసి వాళ్ళ బిడ్డను వాళ్ళు తెచ్చుకున్నారు. ఆలోచించేయండి. ఈ కథ మనము వింటూ ఉన్నప్పుడు మనకు కూడా ఒక కథ జ్ఞాపకం వస్తుంది. అది మన కథే. మనము కూడా దేవుని చేత ఈ లోకములోనికి పంపబడినప్పుడు దేవుడు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో ఆశలు. మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయిని మంచి ఉన్నతమైన స్థానంలో చూడాలని దేవుడు ఆశపడ్డాడు గనుకనే ఆ రోజున ఆదాము హవ్వలను తయారు చేసుకున్నాడు. ఆదాము హవ్వలను తయారు చేసినప్పుడు దేవుని యొక్క మనసులో ఒక చక్కటి ఆలోచన. అదేంటంటే, వీళ్ళు భూలోకం మొత్తం ఏలాల్సిందే. భూలోకం మొత్తం వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెడతాను. ప్రపంచమంతా వీళ్ళు ఏళ్తారు. వీళ్ళకట్టి పవర్ ఇస్తాను. వీరు నా బిడ్డలుగా, నా సొత్తుగా ఈ లోకంలో తిరుగులాడతారు అని దేవుడు ఎంతో ఆశతో ఆదాము హవ్వలను ఈ లోకంలోనికి పంపిస్తే ఏమైంది అంటే, సాతాను చేత మోసపోయి వాళ్ళ యొక్క బ్రతుకులను సాతాను చేతిలో పెట్టేశారు. అంటే వీళ్ళ మైండ్ సాతానికి ఇచ్చేశారు. సాతాను ఏది చెప్తే అది చేసేటట్లుగా. తినొద్దు అని చెప్తే దాన్నే తిన్నారు. అంటే ఆలోచన చేయండి. పొద్దస్తమానము దేవుడేమో వీరి గురించి ఆలోచిస్తా ఉంటాడు. పొద్దస్తమానము దేవుడు వీరి యొక్క ప్రేమ కొరకు, వీరి యొక్క సహవాసం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని ఆయన ప్రతి సాయంత్రం వేళ ఈ ఆదాము హవ్వలతో ముచ్చట చెప్తానికి వస్తాడు. చక్కగా చట్టాపట్టాలు వేసుకుని అటు ఇటు తిరిగారు. చేతులు పట్టుకుని తిరిగారు. ఆయన మాటలు విన్నారు. అంత బాగానే ఉంది. కానీ అకస్మాత్తుగా అపవాది చేత వాళ్ళు మోసగింపబడ్డారు. ఆదాము హవ్వలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఏదో పెద్ద దేవతలం అయిపోదామని అనుకున్నారేమో బహుశా ఈ ఫలాలు తిని. ఆ ఫలాలు తిన్న తర్వాత వాళ్ళ అసలు స్వరూపం బయటకు వచ్చేసింది. మహిమను కోల్పోయారు. అర్థం కాలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయి చెట్టు చాటును దాక్కున్నారు. మానవుని యొక్క ప్రేమ సహవాసము కోరిన దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారు. ఎవరో 3వ వ్యక్తి చెప్పిన మాట విన్నారు. అపవాది చేత మోసగింపబడ్డారు. ఇక చూడండి, దేవుడైన యెహోవా ఆ చల్లని పూట ఆ ఏదెను తోటలోనికి వచ్చినప్పుడు వీళ్ళు కనపడలేదు. దాక్కున్నారు. చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నారు. ఆదాము హవ్వలు కనబడకపోవటము దేవునికి ఎంతో నిరాశ, బాధ, దుఃఖం.
ప్రియులారా, ఆలోచన చేయండి. అపవాది ఆదామును హవ్వను దేవునికి దూరంగా చేసింది అంటున్నారా? ఎందుకని దూరంగా అపవాది చేసిందంటే అపవాది మాటకు లోబడ్డారు. ఇందాక కన్న తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డ బ్రతుకుని మనం ఆలోచిస్తే, బిడ్డ ఆ మధ్యలో వచ్చిన ఆడెవడో తెలియదు, 18 సంవత్సరాలు చక్కగా బ్రతికిన ఆ బిడ్డ అకస్మాత్తుగా ఎవడో చెప్పిన మాయ మాటలకు లోబడిపోయి, నిన్ను అది చేస్తా, ఇది చేస్తా, రాణిని చేస్తా, ఓ ఓ మంచి ఇదిలో ఎన్ని మాటలు చెప్తారు కదండి, మాయ మాటలు. క్షుణ్ణంగా మనం ఆలోచిస్తే ఆ మాయ మాటలు చెప్పినప్పుడు మాయలో పడిపోయిన ఆ పిల్లకి, ఆదాము అవ్వలకి పెద్దగా ఏం తేడా లేదు కదా. అది కూడా అంతే, మాయ మాటలు చెప్పింది. అంటే దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, అపవాది ఎప్పుడు కూడా మనిషిని ఎప్పుడు అంతస్తుల్లో నుండి కింద పడేద్దామా అనే చూస్తూ ఉంటది. ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వలె అపవాది తిరుగుతా ఉంటది. నేను ఒక మంచి స్థితిలో ఉన్నాను అనుకోండి, నా చుట్టూరే తిరుగుతూ ఉంటది. మీరు భక్తిలో బాగా పెరుగుతున్నారనుకోండి, మీ చుట్టూరే తిరుగుతూ ఉంటది. ఏ భక్తి లేని వారి చుట్టూరు ఎందుకు తిరగదు? వాళ్ళతో అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దాని సొత్తే. మరి మనల్ని కూడా ట్రాప్ చేయాలి, మోసం చేయాలి, కింద పడేయాలి. అందుకనే అది మన చుట్టూరు తిరుగుతూ ఉంటది. కనుక మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనేక సార్లు అనేకమైన బోధలు విన్నాము, చాలా సార్లు దేవుని యొక్క గద్దింపులకు లోబడ్డాం. కానీ ఎందుకనో మరలా ఆ పాపం జోలికి అది వద్దు అంటే, అది చిన్నదైనా పెద్దదైనా, ఇది పెద్ద పాపం కాదు కదండి అంటారేమో. పెద్దదైనా చిన్నదైనా పాపమే. పాపములో పెద్ద చిన్న భేదాలు లేవు. అబద్ధమాడుట ఎంత పాపమో, దొంగతనము చేయుట అంతే పాపం. దొంగతనము చేయుట ఎంత పాపమో, వ్యభిచరించుట అంతే పాపం. దీనిలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏముండవు. కనుక ఆయా పరిస్థితులను బట్టి, ఆయా సందర్భాల్లో మనుష్యుడు అపవాది చేతికి చిక్కుతూ ఉన్నారు. కనుక మనుషులను ఆయన వెదకి రక్షించటానికి ఈ లోకములోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు దేవుడు చెప్పాడు. ఒకటేంటంటే తప్పిపోయిన గొర్రె. ఆ గొర్రెల కాపరికి ఒక 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెల కాపరికి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాటలు. 100 గొర్రెల్లో ఒక గొర్రె ఏమైందంటే కాపర్ని విడిచిపెట్టి తప్పిపోయింది అంట. పక్కకి వెళ్ళిపోయింది. కాపరి దాని వెనకాలే తిరుగుతా ఉన్నాడు, కానీ ఎప్పుడు తప్పిపోయిందో తెలియదు. మొత్తానికి కాపరి యొక్క కన్నుల్లో నుండి పక్కకి వెళ్ళిపోయి అది ఎక్కడ చిక్కుకుంది అంటే ముళ్ళ కంపలో చిక్కుకుంది. వినండి ప్రియులారా, అప్పుడు ఆ కాపరి ఏం చేశాడు అంటే ఈ 99 గొర్రెలను అక్కడే వదిలిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసము హడావుడిగా వెతకటము ప్రారంభం చేశాడు. 99 గొర్రెలు అవసరం లేదా అంటే అవసరమే, కానీ అంతకంటే అవసరం ఏంటంటే తప్పిపోయిన గొర్రెను మరలా వెదకి రక్షించటము. కాపరి యొక్క ఆలోచన అది. రెండోది, ఇంకొక ఉపమానం మనం ఆలోచిస్తే, తప్పిపోయిన గొర్రె తర్వాత తప్పిపోయిన వెండి నాణ్యం. తప్పిపోయిన వెండి నాణ్యము, ఒక ఆమెకు ఒక 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. దానిలో ఒక నాణ్యము స్లిప్ అయిపోయింది. లెక్క పెట్టేటప్పుడో లేకపోతే బయట బీరువాల నుంచి తీసేటప్పుడో
మళ్ళీ పెట్టేటప్పుడు కదండి, పొద్దుగూకులు ఒక డబ్బులున్నాయి అనుకోండి, పొద్దుగూకులు తీస్తాం లెక్క పెడతారు, తీస్తాం లెక్క పెడతారు. అదొక ఆనందం, అదొక తృప్తి, అదొక సంతోషం. డబ్బులు లేకపోతే అసలు వాటి జోలికే వెళ్ళాం. డబ్బులు ఉంటే మాత్రం ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎవరైనా తీసారా, మంగోడు వచ్చాడా, ఎవరు లాక్కెళ్తారు మీ బీరువాలు అవి తీసుకెళ్తారా? మరి ఎందుకు పొద్దుగూకులు లెక్క పెట్టుకుంటారు అంటే ఒక ఆనందమే, ఒక సంతోషం. ఏంటంటే నా దగ్గర ఎన్ని ఉన్నాయి అని ఒక ఆనందం. ఏదైనా ఒక రూపాయి తగ్గితే అప్పుడు మనకు కావాల్సిన దుఃఖం అంతా పొంగుకుని వస్తుంది. ఎక్కడ పెట్టాను అని పొద్దుగూకులు తిరుగుతూ ఉంటాం. ఆ ఒక్కదాని కొరకే. పోతే పోనీ రూపాయేగా అని అనుకోరు. ఆ రూపాయితోనే మనకి పూర్తిగా ఒక పూర్ణ అంకె లేకపోతే పూర్ణ సంఖ్య అనేది ఏర్పడుతుంది. కనుక ఆ రూపాయి లేకపోతే పూర్ణం అనేది కాదు. 99 అంటే పెద్దగా పూర్ణము కాదు. బాటా రేటు లాగా ఉంటది. బాటా రేట్లలో మీరు బాగా గమనించండి, 100 రూపాయలు అంటే 100 రూపాయలు 99 వేస్తాడు. 99 అంటే 100 కాదు కదా అనుకుంటాం, కానీ దానిలో ఒక మర్మం దాగి ఉంది. అది 100 వాడి దృష్టిలో. రూపాయి మీకు ఆఫర్ లాగా ఇస్తాడనమాట. 599 అంటే మీకు 600 గుర్తుకు రాదు, 500 గుర్తుకు వస్తా ఉంటుంది. 599 చెప్తారు అక్క అంటారు. 600 అనరు, 500 కనపడతా ఉంటది అక్షరం కోసం. వాళ్ళు కూడా మీకంటే తెలివి మీరైపోయారు వాళ్ళు, వ్యాపారస్తులు. 99 అంటే పూర్ణం కాదు కదా, కనుకనే ఆలోచించరు. అదే 100 అయితే ఆలోచిస్తాం, 100 అని అనుకుంటాం. 600, అమ్మో 600 అనుకుంటాం. 599గా కొందామా అంటారు. మళ్ళీ 600కి 599 రూపాయి తేడా. ఆలోచించండి. 99 అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాదు, పూర్ణం అయితేనే ఇంట్రెస్ట్. 100, 1,00,000, 99,000 అన్నారనుకోండి, ఇంకొక 1000 దొరికితే బాగుండు, 1,00,000 అవుతుంది కదక్క అనుకుంటాం మనం. ఇంకొకటైతే అబ్బా 1,00,000 రూపాయలు అయిపోతుంది. ఆలోచించేయండి. దేవునికి కూడా అదే ఆలోచన. ఏంటంటే ఆయన ఆలోచన 99 ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టేసి, ఆయన ఆలోచన 99ని పక్కన పెట్టేసి ఒక్కదాని కొరకు వెతికే వారంటే ఆయనకు బాగా ఇష్టం. ఆయన కూడా అదే చేస్తా ఉంటాడు. 99 భక్తి పరుల కంటే ఒక పాపాత్ముని కొరకే ఆయన ఎదురు చూస్తా ఉంటాడు. ఒక్క పాపాత్ముడు మారితే పరలోకములో ఆనందం. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పరలోకములో పండగ. ఆ ఒక్కడు దొరికితే నిజంగానే వాళ్ళు గ్రేట్ ఫెస్టివల్ చేస్తా ఉంటారు. ఎవరు అంటే దూతల సమూహము, పరలోక పరిశుద్ధులు, దేవుడు. చూడండి, మనం అనుకుంటాం ఒక ఆయనకి బాప్తిస్మం ఇచ్చాం అని అనుకుంటాం. నేను అనుకున్నాను అనుకోండి సింపుల్ గా, మొన్నగా పోయిన నెల ఒక ఆయన బాప్తిస్మం ఇచ్చాను అని అనుకున్నాను అనుకోండి. దేవుడు అట్ట చెప్పడు. పోయిన నెల షారోను మందిరములో ఘనముగా ఒక వ్యక్తి దేవునిలోనికి వచ్చాడు అని ఒక గొప్ప ఫెస్టివల్ చేస్తా ఉంటారు. అది దేవునికి మనకి ఉన్న తేడా. సింపుల్ గా బాప్తిస్మం తీసేసుకోవటం కాదు. సింపుల్ గా బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన సరిపోదు. పూర్తిగా మన యొక్క జీవితాలు మారిపోవాలి. హల్లెలూయా. ఏదో ఆ రోజున ఆ నీళ్ళల్లో దిగింది మనం అనుకుంటున్నారేమో. నీళ్ళలో దిగామో, పాతగారేమో ఇట్ట ముంచాడు, మళ్ళీ లేపాడు, మునిగిపోతే సత్తానని లేపాడు, బాప్తిస్మం అయిపోయింది. కాదు, అది కాదు. నీళ్లు కాదు అవి. అక్కడ ఉన్నది యేసు ప్రభు వారి రక్తం. హల్లెలూయా. ఆ రక్తములో మీరు ముంచబడ్డారు. ఆ రక్తములో ముంచబడినప్పుడు మీకున్న ఆ పాపపు ఆ పరిస్థితులన్నీ కూడా కడిగివేయబడతాయి. మరలా వెనుకున్న వాటి వైపుగా
మనము చూడకూడదు అని అర్థం. కడిగేశాం, పాపాలు కడిగేశాం. మరలా మురికి చేసేసుకుంటామా? ఎన్నడూ అలా చేసుకోకూడదు. పాపములు కడిగి వేసుకున్న తర్వాత పరిశుద్ధంగా ఉండటానికే మనము ప్రయత్నం చేయాలి. అంతేగాని పొద్దుగూకులు వెళ్ళి ఆ బురదలో పడి ఆడ స్నానం చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ పడి మళ్ళీ స్నానం, ఇది కాదు, స్నానం కాదు అది. పొద్దుగూకులు మీకు బాప్తిస్మం ఎవడిస్తారు? ఎవరు కనుక మునగబాకండి. అది పెంటతో సమానంగా మనం ఎంచుకున్నాం. పెంట దగ్గరికి ఎవరైనా వెళ్తారా? నేను పబ్లిక్ గా మాట్లాడతాను, మామూలుగా వెళ్తారా? అమ్మో అనుకుంటారా? వెళ్ళరు, దాని జోలికి వెళ్ళరు. మరి దీని జోలికి ఎందుకు వెళ్తున్నారు? పౌలు అంటాడు వెనుకున్న వాటిని మర్చిపోయాను, వాటిని పెంటతో సమానంగా చూశాను, కనుకనే ఇక వాటి జోలికి నేను వెళ్ళను. పౌలు అంటున్నాడు. ఆలోచించేయండి. మరి ఈ మనుషులు పొద్దుగూకులు తప్పిపోతుండటమో దేవునికి ఇష్టమా కాదా? ఇష్టం కాదు. కనుకనే మనం అందరము కూడా మార్పు చెందిన వారిగా ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించటము అంటే లోకములో పడిపోయి తిరుగుతున్న వ్యక్తులను బయటికి మరలా పవిత్రతలోనికి తీసుకురావటం, పరిశుద్ధతలోనికి తీసుకుని రావటం. ఇలా పరిశుద్ధతలోనికి తీసుకురావటానికి ఆయన ఏమైనా చేయగలడు. మిమ్మల్ని బాగా మీకు షార్ప్గా ముళ్ళు కూడా పెట్టగలడు. ముళ్ళు పెడతాడు బాగా. నువ్వు మొండివాడు అయితే నీకంటే మొండివాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన దేవుడే. మిమ్మల్ని ఎలాగైనా మార్చివేయాలి, అది ఆయన సంగతి. మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, మిమ్మల్ని ఎలాగైనా పరిశుద్ధులుగా చూడాలి, అది ఆయన ఉద్దేశం. 99 గొర్రెలను పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె కోసమే ఎందుకు వెళ్ళాడు అంటే ఎలాగైనా ఆ గొర్రెను రక్షించాలి, అది ఆయన ఉద్దేశం. అంతమంది ఉన్నారుగా చర్చిలో, ఆ ఒక్క మనిషి కోసమే ఎందుకు దేవుడు కనిపెడుతూ ఉన్నాడు అంటే ఆ ఒక్క మనిషి దేవునికి ఇష్టమైన మనిషి. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు. ఈయన అసలు అడావుడి మనిషి, ఆల్రెడీ పాపంలో మునిగి తేలుతూ ఉన్న మనిషి, పొద్దుగూకులు పాపంలోనే పడి పాపంలోనే తిరుగుతున్న మనిషి. ఆ మనిషి ఉండటానికేమో మంచి కుటుంబంలోనే ఉంటున్నాడు. తండ్రేమో మంచివాడే, తండ్రి మంచివాడే, కుమారుడి బుద్ధిలే బాగోలేదు. ఒక రోజున అడావుడిగా అంటూ ఉన్నాడు, నాకు నా ఆస్తి అంతటిని పంచిపెట్టే రాదు, నేను పక్కకి వెళ్ళిపోతాను. పొద్దుగూకులు నిన్ను నాన్న 100 ఇవ్వు, నానా 1,00,000 ఇవ్వు, నానా 50,000 ఇవ్వు, నానా 10,000 ఇవ్వు. పొద్దుగూకులు నేను అడగాలి నిన్ను? నా డబ్బులు నాకు ఇస్తే నేనే ఖర్చు పెట్టుకుంటాను కదా. నా తెలీదా నేను ఎంత పెద్ద అయ్యానో? నా తెలీదా సంపాదించటం? పొద్దుగూకులు అడగాల నిన్ను అని అంటే నీకు తెలీదురా అంటాడు ఆయన. నీకు ఖర్చు పెట్టడం తెలీదు నానా అంటాడు. ఎందుకు తెలీదు? ఇప్పుడు దాకా బాగానే ఖర్చు పెడుతున్నానుగా. ఖర్చు పెడుతున్నావు, మరి సంపాదించటం కూడా తెలియాలి కదా. ఏనండి, గొడవ పడ్డాడు, ఆయన డబ్బులు ఆయన లాక్కుని వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అక్కడ దుర్వ్యాపారాలు చేశాడు, రకరకాల వ్యాపారాల చేత నింపబడ్డాడు. దేవునికి మనుషులకి దూరం అయిపోయాడు, పందులకు దగ్గరైపోయాడు. దేవుడు వదిలేశాడు, ఈడు మారడు అని. మనుషులు కూడా వదిలేశారు, ఈడే పనికిమాలినాడు, పొద్దుగూకులు ఎటు తిరుగుతున్నాడు. మనుషులు వదిలేశారు, దేవుడు వదిలేశాడు. పందుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా కొద్దిగా నీ పొట్టుంటే పెడతావా? పందా నువ్వు తినే పొట్టు పెడతావా? సిగ్గులేదు బతుకు. బ్రహ్మాండమైన ఆహారము దేవుడు పెట్టాలి అని అనుకుంటే రోజు బిర్యానీ అనుకోండి, ఆ ఇంట్లో ఎవరైనా వదులుతారా? వదిలిపెట్టరు. మరి ఈడెందుకు వదిలాడు? రోజు ఒక మేకపోతు తెగాలి, వెళ్తాడా? మంచి కుటుంబమే, తినే కాడ ఏం డౌట్ లేదు. కానీ ఆయన హృదయంలో మార్పు లేదు. ఎప్పుడు అయ్యే ఆలోచనలు, పాపపు ఆలోచనలు. తప్పిపోయి తిరిగి 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 తిరిగి
పందుల దగ్గరికి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం వెలిగింది. ఆయనకి వెలిగింది అప్పుడు. అసలు నేనేంది, నా పరిస్థితి ఏంది, నా బాటలేంది, నా ఇదేంది, నా సోకేంది, మొత్తం పోయిందిగా, నా బతికంత నాశనం అయిపోయిందిగా, మరలా నా తండ్రి దగ్గరికి వెళ్తానని అప్పుడు తెలుసుకున్నాడు. అప్పుడు వెళ్ళాడు. తప్పిపోయిన కుమారుని కథ ఇది. 3 ఉపమానాలు దేవుడు చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు చెప్పాడు. అర్థం కాకపోవటానికి ఇందులో ఏం మర్మాలు లేవు. చాలా సింపుల్ వర్డ్స్ తో, చాలా చదువులేని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా దేవుడు తన ఉపమానాల ద్వారా ఆయన ప్రసంగాలు చేస్తూ ఉండేవాడు. కథల రూపంగా చెప్పేవాడు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న జనాంగం మొత్తం కూడా తెలుసుకోవాలి. పామరుడు తెలుసుకోవాలి, పండితుడు కూడా తెలుసుకోవాలి. అది దేవుని ఉద్దేశం. వచ్చి ఆయన ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం ఏం ప్రసంగం అని అనుకోకూడదు ఎవరు. అందుకనే చాలా చక్కగా జ్ఞానయుక్తంగా చెప్పాడు. వెండి పోగొట్టుకున్న స్త్రీ, గొర్రెను పోగొట్టుకున్న కాపరి, కుమారుణ్ణి పోగొట్టుకున్న తండ్రి, ఇవన్నీ కూడా ఆ పైన ఉన్న తండ్రి యొక్క మనస్సులోని వేదనను వ్యక్తం చేస్తాయి. మనము దేవుని దృష్టిలో దూరం అయిపోయినా కూడా దేవుడు కూడా అలాగే బాధపడతాడు. వాళ్ళు ఎలాగైతే ఎత్తుక్కుంటున్నారో, రూపాయి కోసం ఎత్తుక్కుంటున్న ఆ తల్లి రూపాయి దొరికేదాకా ఎతికిద్ది. అక్కడంతా ఊడ్చిద్ది, కింద ఊడ్చిద్ది, అదంతా మొత్తం ఊడ్చి ఒక నాణ్యము కోసము ఎంతో ఆ రోజంతా ఊడుస్తుంది. అంత నాణ్యము. ఆ నాణ్యం దొరికిన తర్వాత ఇక పక్కన వాళ్ళకి వెళ్ళి చెప్పింది సంతోషంగా, నా రూపాయి నాకు దొరికింది తెలుసా అంటే, రూపాయి అంటారు వాళ్ళు. కానీ రూపాయిలో విలువ ఏంటో ఏమికి తెలుసు కదా. అందరికి సంతోషం చెప్తుంది. పోగులే ఉన్నాయి, మీ దగ్గర ఇంత బంగారం ఉంది, ఆ బంగారం అంతా కూడా వేసుకుంటున్నారు, కొత్తుకులు వేసుకుంటున్నారు, తీసేస్తున్నారు, వేసుకుంటున్నారు, తీసేస్తున్నారు, చూసుకుంటున్నారు. అబ్బా బాగుంది, అంత బాగుంది. ఒకరోజు ఈ పోగు మిస్ అయింది. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? దుప్పటి మీద ఉంటే దుప్పటి దులుపుతారు, లేకపోతే ఆ కింద పడ్డదేమోనని కింద ఎతుకుతారు, మొత్తం ఎతుకుతారు. అంత బంగారం ఉందిగా, పోగేగా అని అనుకుంటారా? అనుకోరు. పోగే, అది ఒక పోగే, కానీ దాన్ని నీవు చాలా కష్టపడి నువ్వు కొనుక్కున్నావు. అది చాలా కష్టపడి సంపాదించుకున్నావు నువ్వు. ఎన్నో రోజులు దాని గురించి ఆలోచించావు. ఒక్క పోగే కానీ దాని గురించి నువ్వు చాలా చాలా శ్రమ పడ్డావు. అది ఒక్క మనిషే, కానీ దేవుడు ఆ మనిషి కోసమే ఎదురు చూస్తా ఉంటాడు. వినండి ప్రియులారా, అపవాది అయితే మనల్ని బాగా దూరం చేసేస్తా ఉంటది. కనుక ఆ అపవాదికి దొరకకుండా మనము తిరగటము మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డను పోగొట్టుకుంటే ఎంత వేదన పడతారు. ఆ తల్లిదండ్రులు బయటకు వచ్చి ఎంత ఏడుస్తారో అది వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. ఎందుకని అంటే, ఒక గుంపు తిరుగుతుంది అనుకోండి, లోకంలో గుంపులు తిరుగుతూ ఉంటాయి. ఏమేం గుంపులు? పిల్లల్ని ఎత్తుకుపోయే గుంపు తిరుగుతుంది అనుకోండి. వాళ్ళు ఆయా ప్రాంతాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది హాస్పిటల్లోకి వెళ్తారు. చిన్న బిడ్డ ప్రసవించగానే, ఏదమ్మా బిడ్డనిట్టి ఒకసారి, ఆమె ఎవరో తెలియదు, అయినా ఈ తల్లి నా బిడ్డ అనే సంతోషంతో ఇచ్చింది అనుకోండి, ఆమె అటు తిరగగానే ఇటు మాయమైపోతా ఉంటారు. పిల్లల్ని ఎత్తుకుపోయే గుంపు అది. తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారు? కళ్ళు పొడిచేసి గుడ్డివారిగా చేసేసి భిక్షాటనలో కూర్చోబెడతారు. గుడ్డోళ్ళు అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. చిన్న బిడ్డల మీద ఉన్న మమకారం తల్లికి తెలుసు, వాళ్ళకేం తెలుసు? పనికి మాలిన వాళ్ళకి. ఆ గుంపు వాళ్ళ యొక్క లక్షణం ఏంటంటే, బిడ్డలు తీసుకెళ్ళటం, కళ్ళు పడటం, భిక్షాటనలో కూర్చోబెడతాం, లేకపోతే బిడ్డలు తీసుకెళ్ళటం, కాళ్ళు చేతులు నరికేయటం, భిక్షాటనలో కూర్చోబెడతాం. ఇవి లోకంలో జరుగుతున్న తంతిది. ఆయా ప్రదేశాల్లో, హాస్పిటల్స్ లో, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు మనల్ని, మన పిల్లల్ని.
కనుక జాగ్రత్తగా మనం కనిపెట్టుకుని ఉండటము మంచిది. అటువంటి గుంపులు తిరుగుతూ ఉన్నాయి కదా కదా. కనుకనే మీకు మరలా ఇంకొకసారి చెప్తున్నాను, తల్లిదండ్రుల యొక్క ఆవేదన బిడ్డ పోయిన తర్వాత మనం చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు గుండెలు బాదుకుంటా ఉంటారు. కారణము ఏమైపోయిందో, ఏ గృహాలకు అమ్మేశాడో, ఏ వేశ్య గృహాలకు అమ్మేశాడో, లేకపోతే కొంతమంది చిన్నపిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ యొక్క దేవతలకు బలి ఇస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి లోకంలో ప్రియులరా. అప్పుడు వాళ్ళు పడే ఆవేదన ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది. అదే అంతకంటే ఆవేదన నిన్ను సృజించిన నీ దేవునికి తెలుసు తప్ప నీకు అర్థం కావట్లా. అర్థమైతే నువ్వు అటు తిరగవు, అర్థమైతే నీవు నీ ఇష్టానుసారంగా పోవు. దేవుని యొక్క ఆ యొక్క మనస్సు నీకు అర్థం కావట్లా. తల్లడిల్లిపోతుంది తండ్రి హృదయం. ప్రియులారా, ఆలోచన చేయండి. అపవాది మనల్ని కూడా దేవునికి దూరంగా చేసి పాపంలో పడివేస్తా ఉంటది. లోకాశలు చూపిస్తా ఉంటది, మనల్ని పాడు చేస్తా ఉంటది. మనం మానేయాలని అనుకుంటాం, కానీ ఎందుకనో మానలేకపోతున్నాం. ఇది వద్దు అని అనిపిస్తా ఉంటది, కానీ దాని దగ్గరికే వెళ్తున్నాం. ఆదాము హవ్వలకు పండ్లు చూపించినట్టుగా లోకములో మనలకు సాతాను ఏం చేస్తుందంటే ఎరవేస్తా ఉంటది. ఎరవేసి గాలం వేసి ఎరవేసి మనల్ని లాగిద్ది అంతే. బయటకు లాగి పడేయటము దాని ఉద్దేశం. పరిశుద్ధతలో ఉన్న మనల్ని ఎరవేసి లాగిద్ది. దానికి తెలుసు మనం ఎక్కడ పడిపోతామో, దానికి తెలుసు మనకి ఏదంటే బాగా ఇష్టమో, దానికి తెలుసు నువ్వెంత భక్తి చేస్తున్నావు, భక్తిలో కొనసాగించాలి అని నీవు అనుకుని వచ్చావు. కానీ సాతానికి తెలుసు నిన్ను ఎలాగ బయటికి లాగి యువతలు పడేయాలో, మరలా పాపంలో పడేయాలని సాతాను మహాకృషి చేస్తూ ఉంటది. నిన్ను గురించి ఎవరు అంత శ్రద్ధ చూపెట్టరు, కానీ సాతాను మాత్రము నీ వెనకాలే తిరుగుతూ ఉంటది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఏశావు చిక్కుడుగాయ కూరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. ఎర్రగా ఉంది కూర, గుమాయిస్తుంది, చక్కగా ఉంది, తినాలనిపిస్తుంది. తినలేడా, ఆగలేడా? జ్యేష్ఠత్వం కావాలి అని ఆయన అడిగితే, నాకెందుకురా, నేను చచ్చిపోయేవాడికి జ్యేష్ఠత్వం తీసుకో అని అమ్మేసుకున్నాడు. దాని విలువ తెలియట్లేదు. దేవుడు మనల్ని జ్యేష్ఠుల గుంపులో ఉంచాలి అనుకున్నాడు. మనల్ని ఎక్కడ ఉంచాలి అనుకున్నాడు? జ్యేష్ఠుల గుంపు మంది. అంటే పరలోకములో ఒక ఉన్నతమైన స్థానము మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనమేమో ఆ జ్యేష్ఠత్వపు హక్కులు పోగొట్టుకుంటున్నాం. ఏశావు లాగానే, యాజ్ ఇట్ ఈజ్. కూర కోసం ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. చిక్కుడుగాయ కూర, ఎంత భాగ్యం అది. 1000 రూపాయల కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటున్నారు కొంతమంది. 10,000 కోసము జ్యేష్ఠత్వపు హక్కులు అమ్ముకుంటున్నారు. డబ్బు కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటున్న మనుష్యులు. డబ్బు కోసమే కేవలం. ధనమా దైవమా అని 2 మాటలు పక్కనే రాశామనుకోండి, మీరు దేనికి టిక్కి పెడతారో చెప్పనా? చెప్పండి, మీరు చెప్పండి, దేనికి పెడతారు? 1,00,00,000 రూపాయలు పక్కన పెట్టి, 1,00,00,000 సూర్యుల కాంతులు తేజస్సు కలిగిన దేవుణ్ణి పక్కన పెడితే మీరు 1,00,00,000 రూపాయల కోసమే పరిగెడతా ఉంటారు. మనుషుల యొక్క ఉద్దేశాలు అవి. మనం అలా ఉండకూడదు. దేవుని కొరకు అన్నట్టుగా మనము బ్రతకాలి. సాతాను రకరకాలుగా ప్లాన్లు వేస్తాడు, ఎరవేస్తా ఉంటాడు, నేను లాగి అవతల పడేయాలి. అపవాదికి దాని ఉద్దేశం ఏంటంటే నిన్ను అగ్నిగుండంలో పడవేయటమే దాని యొక్క మెయిన్ ఉద్దేశం. అగ్నిగుండములో, నరకములో పడవేయటము, పడద్రోయటం దాని ఉద్దేశం. అది పడాలనుకుంటే పడండి, కానీ దేవుడు అంటున్నాడు నీవు పడటానికి వీలు లేదు అంటున్నాడు.
నీవు దేనిని కోల్పోయినా పర్వాలేదు, ఆస్తులు పోయినా పర్వాలేదు, అంతస్తులు కోల్పోయినా పర్వాలేదు, ధనం పోయిందా పర్వాలేదు, ఏది పోయినా పర్వాలేదు, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం నీవు కోల్పోవద్దు. నీ వ్యక్తిత్వాన్ని నీవు పొరపాటును కూడా కోల్పోవద్దు. త్రాగుడు కొరకు నీ జీవితాన్ని అమ్ముకోవద్దు. బలీయమైన పరిస్థితి. వెనకాల బిడ్డలు ఉన్నారు, కుటుంబం నీ మీద ఆధారపడి ఉంటుంది, పరిస్థితులు నీ మీద ఆధారపడి ఉంటాయి. దాని జోలికి వెళ్ళొద్దు. దానివల్ల నీకు నష్టమే. చాలా కష్టంగా చెప్తున్నాను. నష్టపోయిన వారు అనేకులు ఉన్నారు, కుటుంబాలు కోల్పోయిన వారు అనేకులు ఉన్నారు. ఆ తాగుడు మైకములో వారి గృహము కొట్టపోయి వేరే వారి గృహం తలుపులు కొట్టారనుకోండి, వీళ్ళని చితగొడతారా లేదా? కొడతారు. ఇంటి దాకా కూడా క్షేమంగా నడవలేని పరిస్థితి. బాగా తాగేసి క్రిస్మస్ రోజున హ్యాపీ క్రిస్మస్ అని 2 చేతులు వదిలేసి 3 బొమ్మల సెంటర్లో 3 సోలాలు గుచ్చుకునే లోపల ఎవరు చూడలే, దిక్కులేని చావు చనిపోయాడు మా స్నేహితుడు. మేము వెళ్ళి చూస్తే చాలా బాధేసింది. క్రిస్మస్ ఏంది, తాగుడేంది, ఐభారతం ఏంది, చచ్చిపోవటం ఏంటి? ఆలోచన చేయండి. జూదము, వ్యభిచారము, ఇవన్నీ కూడా చుక్కుడుగాయ కూరలు లాంటి మనుషులకి. ఏసావుకి చుక్కుడుగాయ కూర ఎంత ప్రాధాన్యత కలిగించిందో మనుషులకు ఇవన్నాయే, త్రాగుడు, జూదము, వ్యభిచారము, సినిమాలు పిచ్చి. కొంతమంది సినిమాలు పిచ్చి. కొత్త ఆట వచ్చిందంటగా, కొత్త ఆట వచ్చిందా? ముసలావిడే కొత్త ఆటే సంగతి ఎందుకు? ముసలావిడికి 80 ఏళ్ళు ఉంటే 85 ఏళ్ళు ఎందుకు ఆమెకి కొత్త ఆట? పాత ఆట జోలికి ఎందుకు? పోని ఎప్పుడో బాతీసం తీసుకో తల్లికి చూశాను అన్నది, ఎప్పుడో చూశాను నేను, మళ్ళీ వచ్చింది. వెళ్ళొచ్చన్నా ఒక్కసారికి? చూడండి అంత ఉగలాటం. ఆమె ఆ పాస్టర్ గారు వెళ్ళొద్దమ్మా అని చెప్పినా కూడా వినలా. మనవాడిని తీసుకుని వెళ్ళింది హాల్లోకి. చూస్తా ఉంది. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, విశ్రాంతి పడింది. సెకండ్ హాఫ్ నుంచి ఈమెకు ఓన్లీ సౌండే వినపడుతుంది, కళ్ళు కనపడుతుందా. రే ఏంట్రా ఇంకా బొమ్మ పాడతలేదు ఏంట్రా అని అంటుంది పక్కనండి. మనవాడిని అడుగుతుంది, బొమ్మ పాడతలేదు ఏంట్రా అంటే, బొమ్మ ఎందుకు పాడతలా? అగా అగా అంటున్నాడు వాడు. బొమ్మ అగా అగా ఏదే నాకు కనపడతలా. ఏమైంది ఏమిటి? కళ్ళు పొడిచేసాడు దేవుడు. ఎందుకు వేస్ట్? ఇక ఆమె బతుకు సెకండ్ హాఫ్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆమె పడుకోవటం, ఇక బతుకు ఎట్టిట్ట అనుకుంటా. అవసరమా? మేము చక్కగా మామూలుగా ఎవరికి తెలియకుండా అడావిడికి వెళ్తే టీవీలు అబ్బో పెద్ద సౌండ్, మామూలుగా సౌండ్ పెట్టరు, పెద్ద సౌండ్ పెట్టి వింటా ఉంటారు. ఎందుకు అంటే మేము ఉండంగా అడావిడిగా వచ్చి పిలిచినా కూడా తీయట్లా. ఎందుకంటే వాళ్ళకి వినపడతలేదు కదా, ఆ సౌండే వాళ్ళకి వినపడుతుంది. ఆ సీరియల్స్, ఆ కథలు, ఆ కథాంశం, అబ్బో లీనమైపోతారు. అక్క 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 గేటు కొట్టినా కొట్టరు వాళ్ళు తీరు, బల్లగుద్దినా ఎట్టగా ఏదో సన్నగా వినపడదు. పాస్టర్ గారు వచ్చినట్టున్నారే, సౌండ్ తగ్గి, బుద్ధి తక్కువదాన్న ఎందుకు పెట్టా, నీ గురించి నేను కూడా పాడైపోతున్నా అంటది ఆ స్త్రీ. ఓ స్త్రీ రే ప్రాణం. పక్కన వాళ్ళ మీద పెట్టడం బాగా అదొక తంతు అనమాట. నేను అసలు చూడను అన్నయ్య, అసలు నేను చూడను. ఈ పనికి మాలింది వద్దంటే పెడుతుంది. మరి ఎందుకు కూర్చున్నా? ఆడే చూస్తుంది, ఇట్లా చూస్తున్నావుగా. ఇష్టం లేదానివి ఎక్కడ ఉండాలా? ఏడో ఉండాల, బైబిల్ చదువుకోండి. ఆడే చూస్తుంది, ఈ మీదకి నెట్టెత్తి. వద్దు అంటే వద్దు. నేను వచ్చానని భయపడతాం కాదు. ఆల్రెడీ నీ దేవుడు నేను చూస్తా ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. ఆయన బాధపడుతున్నాడు, అది జ్ఞాపకం చేసుకో. పక్కనే ఉన్నాడు, నీ ఇంట్లోనే ఉన్నాడు కదా. నీ హృదయమే ఆయన ఆలయం, నీ దేహం ఆయన
ఆలయం అనుకోండి. ఆయన అక్కడ ఉన్నాడు. ఈ ఆలయము సినిమా చూస్తా ఉంది అనుకోండి. ఆలయాలు సినిమాలు చూస్తాయా? ఆలయంలో బ్రాందీలు పోసుకుంటారా? ఆలయము తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తారా? ఆలయాన్ని పాడు చేస్తారా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని నిక్కముగా పాడు చేయును. ఇది వాక్యం. నీ దేహాన్ని పాడు చేసుకున్నావా? అది ఆలయము, దేవుని ఆలయం సుమా. జాగ్రత్తగా ఉండాలి, పాడు చేసుకోవద్దు. నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఇంకొకటి ఏంటంటే, దేనిని కోల్పోకపోయినా దేవునితో సహవాసము మాత్రము కోల్పోవద్దు. ఇది సహవాసం, ఫెలోషిప్ అంటారు దీన్ని. ఈ సహవాసాన్ని నీవు కోల్పోవటానికి వీల్లేదు. ఫెలోషిప్. మీరు ఈ సహవాసం విడిచి వెళ్ళిపోయారనుకోండి, మీ స్థానం అక్కడే ఉంటది. అదేమి ఎవరు తీరు, దేవుడు కూడా తీయడు. మరలా నీ వచ్చేదాకా చూస్తూ ఉంటాడు. నీ స్థానంలో మరలా నీవు కూర్చుంటే సరి, లేదనుకో ఇక ఆయన చూసి 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 నీ సంగతి పక్కన పెట్టాడు అనుకో, చాలా ప్రమాదంగా ఉంటది. దేవుని యొక్క సహవాసం. మీరు ఎలాగొచ్చారో నాకు తెలియదు. ఇది పరిశుద్ధ ఆలయము. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు. మీకు ఇక్కడ కొద్దిగా నెమ్మది ఉంది. ఆయా ప్రదేశాల్లో మీరు మొదటి నుంచి ఉన్నారు, నేను కాదంటలా. అక్కడ మీరు ఆలు నేర్చుకున్నారు. అక్కడ మీరు ఏం నేర్చుకున్నారు? ఆ ఆలయాల్లో ఈ ఊరు అమ్మహా దాకా నేర్చుకున్నారు. ఇక్కడ మీరేం నేర్చుకుంటున్నారంటే పూర్తిగా A to Z ఏం కావాలో అదంతా, జీవితానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దేవుడు మీకు నేర్పిస్తున్నాడు. అందుకే తెచ్చాడు మిమ్మల్ని ఇక్కడికి. అంటే అక్కడ లేదని కాదు, ఊళ్ళో చాలా ఉన్నాయి, ఊరు నిండా ఆలయాలే ఉన్నాయి, కాదంటలేదుగా. కానీ ఇక్కడికి దేవుడు నడిపించినప్పుడు ఆయన ఉద్దేశం వేరు. ఇక్కడ UKG to PG దాకా అన్ని కూడా ఇక్కడ నేర్పించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జాగ్రత్తగా పరిశుద్ధాత్మను కోల్పోవద్దు, దేవుని యొక్క సహవాసమును కోల్పోవద్దు, పరిశుద్ధాత్మను కోల్పోవద్దు. తప్పిపోవద్దు వీటి విషయంలో. పరిశుద్ధాత్మను కోల్పోయి దేవునికి దుఃఖకరంగా నీవు మారొద్దు. ఆయన సన్నిధిని కోల్పోవద్దు, మహిమ గల ప్రసన్నతను కోల్పోవద్దు. దేవుని యొక్క సన్నిధి, దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఏముంటాడు ఇక్కడ దేవుడు అనుకుంటున్నారా? వాక్యం అంటది, ఎక్కడ 2-3 నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేనుంటాను. ఇక్కడ అభిషేకం ఉంది, ఈ అభిషేకమును కోల్పోవద్దు. వినండి ప్రియులారా, దేవుడు అందుకే నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు అన్న సంగతి వాస్తవం. ఇంకొక మాట చెప్పనా, దేవునితో నీకున్న మధురమైన అనుభవాలను కోల్పోవద్దు. దేవుడు అనేక సార్లు నీ ఆపదల్లో ఆయనే దగ్గరుండి నీ ప్రమాదాలన్నిటినీ తప్పించాడు. నీవు ఇంకా కొద్ది క్షణాల్లో నీకేమైపోద్దో తెలీదు. ఆ క్షణాల్లోనే ఆయన నీ చేతిని అందిపుచ్చుకుని నిన్ను పైకి లాగాడు. అది ఒక మధురమైన అనుభవం. రోగపూరితమైన నీ జీవితాన్ని ఆయన బాగు చేశాడు. అదొక మధురమైన ఘటన. ఆవేదనలో ఉన్నప్పుడు ఆవేదన తొలగించాడు. అది కూడా ఒక మధురమైన అనుభవమే. ఈ అనుభవాలను నీవు కోల్పోవద్దు. మధురమైన ఈ ఘట్టాలు, దేవునితో నీకున్న సత్సంబంధాలు, నీవు ఎలాగైతే నీవు అనుకుంటున్నావో అలాగ నిన్ను తీర్చిదిద్దాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు అవకాశం ఇవ్వండి. ఆయనకు అవకాశం ఇవ్వండి. ఆయన మీ పట్ల గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు మన పట్ల ఉన్న ఆ ఆలోచన విధానాలన్నీ కూడాను చాలా హైయెస్ట్ గా ఉంటాయి. మనవే లోయెస్ట్ గా ఉంటాయి, చీప్ గా ఉంటాయి మన మెంటాలిటీస్. దేవునికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, తన బిడ్డలకు ఏది అడిగితే అది ఇవ్వటమే ఆయన యొక్క
ప్రత్యేకత. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆలోచన చేయండి. కానీ కనుక కోల్పోవద్దు దేవునితో మీ సంబంధాన్ని. ఒకసారి ఏమైందంటే దావీదు దేవునితో తిరుగుతున్న అనుభవాలు, దావీదు దేవునితో జతగా ఉన్న అనుభవాలు, దావీదుతో స్నేహంగా ఉంటున్న అనుభవాలను పక్కన పెట్టేసి లోకములో వాటి వైపుగా తన దృష్టిని సారించి వ్యభిచారంలో పట్టబడ్డాడు దావీదు. దేవుడు చాలా బాధపడ్డాడు సుమా. దేవుడు బాధపడుతున్నాడు, దావీదు కూడా బాధపడుతూ ఉన్నాడు. నా దేవునికి దూరంగా ఈ పని నేను చేశానే అని పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంటాడు, కన్నీటితో నా పరుపు తడిసిపోతుందయ్యా, కన్నీటిలో నా పరుపు తేలిపోతుంది. నేను అలా చేయకూడదు, తప్పు చేశాను. లక్షల మందికి చెప్పవలసిన నేను నా స్థితి ఎంత హీనమైన అనుకోలేదు. దావీదు ఎంతో ఎంతో వేదనగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు కీర్తనలో 102:6 నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను అంటాడు. గోడబాతును పోలి ఉన్నాను. ఇది ఎక్కడ సంబంధం అసలు నాకు అర్థం కాల. గోడబాతులు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉండాలి గోడబాతు? ఎక్కడ ఉండాలి తెలుసా? ఒక చల్లటి ప్రదేశంలో ఉండాలి. ఎక్కడుంటాయి గోడబాతులన్నీ? ఒక గుంపుగా ఉంటాయి, ఒక సహవాసంలో ఉంటాయి. గోడబాతులు ఎక్కడుంటాయి? పచ్చిక గల చోట్లలో ఉంటాయి. గోడబాతులు ఎక్కడుంటాయి? ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడ ఉంటది. గోడబాతులు ఉండవలసిన చోటలో ఈ గోడబాతు లేదంట. ఈ దావీదు లేడు. ఎక్కడున్నాడు అంటే అడవిలోనికి వెళ్ళిపోయాడు. అడవిలోకి ఎందుకు వెళ్ళిపోయావు దావీదు అంటే ఆయన అంటాడు, అడవిలో ఏదైనా దొరికిద్దని నేను అక్కడికి వెళ్ళాను, కానీ నా పరిస్థితి హీనమైపోయింది. నేను అలాగైపోతానని నేను అనుకోలేదు అంటున్నాడు దావీదు. వింటున్నారా ప్రియులారా? గోడబాతు అడవిలో ఉండదు. ఎందుకు ఉండదంటే అది ఎప్పుడు కూడా గోడబాతులన్నీ ఒక సహవాసములు. అంటే ఇప్పుడు ఇది ఫెలోషిప్ కదా, ఈ ఫెలోషిప్లో గోడబాతులన్నీ ఉన్నాయనుకోండి. ఒక గోడబాతు వెళ్ళి అక్కడెక్కడో తిరుగుతుంది అనుకోండి, అక్కడెక్కడో తిరిగి పడిపోయింది అనుకోండి. చూడండి, ఆలోచన చేయండి. దావీదు కూడా అలాగే సహవాసాన్ని కోల్పోయి అక్కడెక్కడో పడిపోయాడు. తీరా చూసుకుంటే తాను ఎక్కడున్నానో అర్థమైంది, ఏడుస్తా ఉన్నాడు. ఎంత నీచానికి ఒడిగట్టాను నేను అని బాధపడతా ఉన్నాడు. మరలా దేవా నన్ను నీ పరిశుద్ధ గుంపులో నన్ను చేర్చుకోవా అని ఏడుస్తా ఉన్నాడు. విలపించాడు, ఏడ్చాడు. అయ్యా తప్పైపోయింది నాయన. దావీదు పాపంలో పడి ఏకాకి అయిపోయాడు. చుట్టూరు జనం ఉన్నారు, కానీ ఎందుకనో లోన్లీగా ఫీల్ అయ్యాడు. ఒక్కడే అయిపోయాడు. ఒంటరి బతుకైపోయింది బతుకంతా కూడా. అందరూ ఉన్నారు, హృదయం అంతా వేదన. దేవుడు కూడా ఆయన దగ్గరికి రావట్లా, మాట్లాడతలా. చూడండి, ఆలోచించేయండి. అయితే దావీదు పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నన్ను క్షమించు నాయనా అంటూ ఉన్నాడు. ఒకవేళ నీవు కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావా? నీవు కోల్పోయావా? ఏం కోల్పోయావో నీకు తెలుసు. మరలా అడగండి, ప్రభువుని అడగండి. అయ్యా, పరిశుద్ధతలో ఎదగవలసిన వాడను హీనమైన దిశలోనికి, హీనమైన స్థితిలోనికి నేను వచ్చేసాను అని దేవుని సన్నిధిలో అడగండి. మీరు కోల్పోయిన సమస్తము కూడా మరలా ఆయన అనుగ్రహిస్తాడు. తప్పిపోయిన దానిని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు.
నశించిన దానిని వెదకి రక్షించటానికి. ఇందాక మనం చదువుకున్నాం అదే కదా, లూకా 19:10లో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఆయన వచ్చిన కారణం అది. నువ్వు చనిపోకూడదు, నీవు అదే పాపంలో పడిపోకూడదు, నీవు అదే అసహ్యతలో పొరలాడకూడదు, నీవు అదే పనికి మాలిన స్థితిలో బతకూడదు. కనుకనే ఆయన నిన్ను పరిశుద్ధుని గుంపులో చేర్చటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. మీకు ఒక మాట చెబుతాను, మీరెప్పుడు కూడా మీరు ఎక్కడున్నా ఒక మాట అనుకుంటా ఉండండి మీ మనసులో, ప్రభు నాతో ఉన్నాడా ఇప్పుడు అని అనుకుంటా ఉండండి. ఎనీ టైం ప్రభు నాతో కూడా ఉన్నాడా అని అనుకుంటా ఉండండి. ఇప్పుడు నా దగ్గర ప్రభు ఉన్నాడా? ప్రభువు నా దగ్గర నుంచి దూరం అయిపోయాడా? దూరమైన పని నేనేం చేశాను? దూరంగా ఉంటున్నానా, దేవునికి దగ్గరగా ఉంటున్నానా అని మీరు ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోండి. ఇంకొక మాట ఏంటంటే, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి దేవుణ్ణి ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. 15 నిమిషాలకు ఒకసారి మనసులోనే అనుకోండి, ప్రభా, దేవుణ్ణి అడగండి, ప్రభా నేను నీలో ఇంకా దగ్గర అయిపోవాలయ్యా, నీ పరిశుద్ధతలో ఇంకొంచెం పెరగాలి, నీ పరిశుద్ధతను నేను అద్దుకోవాలి, నీ పరిశుద్ధతను నేను విడిచిపెట్టకూడదు, పాపము జోలికి నేను వెళ్ళను, నీ పరిశుద్ధతలో నేను భద్రంగా బతుకుతానయ్యా, అట్టి కృపాభాగ్యం నాకు దయచేయి అని ప్రతి 15 నిమిషాలకి దేవుణ్ణి అడగటం నేర్చుకోనండి. ఇంకొక మాట, ప్రతి 4 గంటలకు ఒకసారి నీ దగ్గర ఉన్న బైబిల్ తీసి ఒక్క అధ్యాయం అన్నా చదువుకోండి. 4 గంటలకు ఒకసారి దేవుడు నీతో మాట్లాడతాడు ఆ అధ్యాయం ద్వారా. 15 నిమిషాలకు ఒకసారి నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నీ మనస్సు కళ్ళు దేవుని మీద లగ్నం చేసుకొని ప్రార్థన చేయండి. కళ్ళు తెరిసే ప్రార్థన చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏంది నువ్వు కళ్ళు మూసుకోలేదు అని దేవుడు అడగడు. కళ్ళు తెరిచి ప్రార్థన చేయొచ్చు, నడుచుకుంటా ప్రార్థన చేయొచ్చు, అంట్లు దోమతో ప్రార్థన చేయొచ్చు, ఇల్లు ఉడుస్తా ప్రార్థన చేయొచ్చు, బట్టలు ఉతుకుతా ప్రార్థన చేయొచ్చు. చాలా టైం, లేజర్ టైం, చాలా చాలా లేజర్ టైం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదంతా మనకిచ్చిన ఆయన అనుగ్రహమే. నా టైం దొరకట్లేదు ప్రార్థన చేసుకోవటానికి అనుకోవద్దు. 5 నిమిషాలైనా దేవునితో మాట్లాడండి. ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నావు, కళ్ళు తెరిసే ఉంచుకోండి. పోనీ అలాగనే షాప్లోనే ఉన్నావు, అలాగే ప్రార్థన చేసుకో. ఎక్కడ ఉన్నా ప్రార్థన చేసుకోవటం నేర్చుకోవాలి. అది విశ్వాసులుగా మన యొక్క కర్తవ్యం. ఎక్కడున్నా ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలిసిన. నీవు ప్రార్థన చేసినప్పుడల్లా నీ దగ్గరే ప్రభు ఉంటాడు, ఇంకెక్కడికి పోడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అది మనం నేర్చుకోవాలి. కనుక ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అయినా ప్రార్థన చేసుకోవటం, 4 గంటలకు ఒకసారి బైబిల్ చదవటం నేను నేర్చుకోనండి. ఇంకో టైం ఏంటంటే, ఇంకొక లేజర్ టైం చెప్తాను. మీకు నిద్ర పట్టదు అప్పుడప్పుడు కదా, హఠాత్తుగా లేస్తారు, ఏదో పీడకాలు వచ్చింది లేస్తారు. లేచిన తర్వాత ఇక బయటికి వెళ్ళి వస్తారు, బాత్రూమ్కో ఇటు వెళ్ళి వచ్చి మళ్ళీ పడుకుంటారు, నిద్ర పట్టదు. పైకి చూస్తూ ఉంటారు, ఏం కనపడుతుంది? పైన ఫ్యాన్ కనపడుతుంది. మహా తిరిగితే పైన ఒక ఫ్యాన్, లేకపోతే ఇటు చూస్తే ఇటు ఫ్యాన్ ఉంటుంది అనుకోండి. పైన లేకపోతే పక్కన ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ లేకుండా ఎవరు ఉండరు. దానికి వెళ్ళి చూసే బదులు కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థన చేయండి. అదొక టైం, చక్కటి టైం. అందరు నిద్రపోతున్నారు, నీవు నీ దేవుడు మాత్రమే మెలకుగా ఉన్నారు. నీవు నీ దేవుణ్ణి కావాల్సినవన్నీ అడుక్కోవచ్చు. అది టైం, డిస్టర్బ్ లేని టైం. ఎవరు నేను డిస్టర్బ్ చేయరు. అమ్మా అమ్మా అని అడగరు, అమ్మా అన్నం పెట్టు అనరు. టైం అది నీకు మంచి ఫ్రీక్వెన్సీగా ఆ టైము దేవుడు నీకు ఇచ్చాడు. ప్రార్థన చేయటము మనం నేర్చుకోవాలి. ఆ తలంపు ఉండాలి, ఆ స్నేహభావం. స్నేహము అనేది అక్కడే మనకి అర్థమవుతుంది. బాగా ఫ్రెండ్షిప్గా ఉన్న వారితో ఎక్కువ మాట్లాడతారా, ఫ్రెండ్షిప్ లేని వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారా? మీరు ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళతో బాగా ఎక్కువగా మాట్లాడతారు. దేవుడు మీ ఫ్రెండ్షిప్ను కోరుకుంటున్నాడు, మీ సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనతో మీరు మాట్లాడటము మీరు నేర్చుకోవాలి. ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు,
ఈ రోజన్నా నాకు ప్రార్థన చేస్తుందా? నెల నుంచి ప్రార్థన చేయని వాళ్ళు చేతులు పైకెత్తండి. అసలు నెల నుంచి నేను ప్రార్థన చేయట్లేదు, ఎవరు లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారం నుంచి ప్రార్థన చేయని వాళ్ళు చేతులు పైకెత్త. ఈ రోజు తప్ప వారం నుంచి, నేను పోయిన ఆదివారం చేశాను, ఈ ఆదివారము దాకా నేను మరలా చేయలేదు, దేవుణ్ణి నేను గుర్తుపెట్టుకోలేదు అన్న వాళ్ళు ఓసారి చేతులు పైకెత్తండి. ఎవరు లేరు. నిన్నటి నుంచి ఇప్పుడు దాకా నిన్న చేశారా? ఎంతమంది చేశారు? నిజమే చెప్పండి. ఇట్టా అని ఈ చేతి తిట్ట అనుబాకండి. అవి చెయ్యి లేకపోతుంది, ఇంకో చెయ్యి తిట్ట లేపో. వాళ్ళు ఏమని అనుకుంటారు, లేపో అని లేపొద్దు. నిజమైతేనే లేపండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, వాక్యం చదవటం, దేవుడు మనతో మాట్లాడటం. కనుక ముగింపులో ఒక మాట చెప్తాను మీకు. ముగింపులో యోహాను 3:17 ఆయన ఎందుకొరకు వచ్చాడు అంటే, ఎందుకొరకు వచ్చారంటే మనకు ఆయన రక్షణ ఇవ్వటానికి, రక్షణ కొరకు ఆయన వచ్చాడు తప్ప తీర్పు తీర్చటానికి ఆయన ఈ లోకములోనికి రాలేదు అని వ్రాయబడి ఉంటుంది. యేసు ప్రభు ఎందుకు వచ్చారు అంటే నశించిపోయే దానిని వెదకి రక్షించటానికి, అంటే రక్షణ ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, తీర్పు తీర్చడానికి కాదు. కనుక ఈ టైంను నువ్వు, ఇది వాల్యుబుల్ సమయం. ఇది నీవు ఇప్పుడు బ్రతుకున్న ఈ సమయం ఉందే, ఒకవేళ ఈ సమయము తర్వాత నీకు ఉండకపోవచ్చు. రేపు అనేది లేదు, రేపు అనేది లేనే లేదు. ఈ రోజే ముఖ్యమైన రోజుగా నీవు ఎన్నుకోవాలి. ఒకవేళ ఇంకా ఏదైనా దేని విషయంలోనైనా నీవు తప్పిపోతే ఈ రోజు నా దేవుని సన్నిధిలో అడగండి, ఆయన రక్షించటానికే వచ్చాడు. ఇంకొక మాట చెప్తాను, లూకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంతేగాని పచ్చిక గల చోట్ల పరుండవలసిన దావీదు ఏం చేశాడు అంటే గోడబాతులాగా అరణ్యంలో తిరుగుతున్నాడు అంట. అయ్యా అంతకు ముందర ఏం చెప్పావు నువ్వు దావీదు? అంతకు ముందర ఏం చెప్పావు? 23వ అధ్యాయంలో 23వ కీర్తనలో పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అన్నావుగా. మరేంది ఇప్పుడు గోడబాతులాగా నేను అడవిలో తిరుగుతున్నాను ఏకాకిలాగా? ఆ స్థితిలోకి వెళ్ళొద్దు. గోడబాతులు కాదు మీరు, గోడబాతుల్లాగా ఒంటరిగా వెళ్ళొద్దు, గొర్రెల్లాగా ఒంటరిగా ఎత్తుకోవద్దు, చిక్కుకోవద్దు. దేనిలో పడితే దానిలో పదే దేవుడు మీకు గుర్తు చేస్తున్నా కూడా ఒక్కోసారి మీరు అదే పాపంలో పడతా ఉన్నారు. దావీదు అయితే పశ్చాత్తాపడ్డాడు, ఇంకా మరి ఒక్కసారి దాని జోలికి వెళ్ళాల. వింటున్నారా? మరలా సహవాసంలోనికి వచ్చేసాడు. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.